నేను ధార్మికంగా ఉన్నాను, ఈశ్వరుడు ఫలితాన్ని ఇస్తాడంటున్నారు. పురుష ప్రయత్నం ఏది? మీరు పొందవలసిన ఫలితానికి రైతు పంటకి రైతు చేస్తున్నాడు, మీ పంటకి మీరు చేయాలి యుద్ధం కోసం. ఏదది? ఏం చేశారు? భీముడు చిక్కిపోయాడు అవతల. అర్జునుడు సవ్యసాచి, ఏముంది ఆయనకి ఇక్కడ చేయడానికి? తిరుగుతున్నాడు అటు ఇటు ఇటు ఇటు. నకుల సహదేవులు బెగబెట్టి కూర్చున్నారు, నేను వండి పెడుతున్నాను అనడానికి లేదు. అక్షయ పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడితే పెట్టేస్తాం. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? కాలక్షేపం చేసేస్తున్నాం. మరి ఏ ప్రయత్నం లేకుండా ఫలితాలు వస్తాయి అని మీరు ఎలా చెప్తారు? పురుష ప్రయత్నం ఏది మీ వైపు నుంచి? ఇప్పుడు ఎవరిది గంభీరమైన ప్రశ్న. కాబట్టి పోనీ 13 ఇంక దీనికి అన్వయం అవుతుందిగా. అందుకని వదిన చెప్పింది, ద్రౌపదీదేవి చెప్పిందే పురుషకారం అన్నమాట. ఆ పురుషకారం అనేటటువంటి మాటలోకి క్షాత్రధర్మము అన్న మాటని అన్వయం చేసి నాకు అనుమతి, బయలుదేరతాను అన్నాడు. సరే, అన్ని విధాలా కూడా నువ్వు చెప్పినటువంటిది మంచిదే కాబట్టి మనం దీన్ని బాగా ఆలోచించాలి రే భీమ. కానీ దీన్ని ఆలోచించేటప్పుడు ఇలాంటి వాటిని ఎలా ఆలోచించాలని ఇంతకుముందు పెద్దలైన వాళ్ళు చెప్పారో ఆ కోణంలో ఆలోచించాలి. అక్కడ వేశాడు ముడి. ఏమిటి ఆలోచించాలి అలా అంటావేమో. పెద్దలైన వారు ఎప్పుడు ఏం చెప్తారో తెలుసా? చిన్న పని అనుకో, తెగింపు చెయ్యి, పర్వాలేదు. అది చిన్న పని, అది జరిగినా జరగకపోయినా పర్వాలేదు, అప్పుడు నువ్వు తెగించు. ఆరుంబావు అయిపోయింది, ఏదో చలనచిత్రానికి ఎడదాం అనుకున్నాడు, వెళ్ళి చూడు, దొరికితే దొరుకుతాయి, లేకపోతే లేదా అవకాశం దొరికితే వెళ్ళు, లేకపోతే వచ్చేయి, తెగింపు చెయ్యి. ఇప్పుడు ఏమైంది? దొరకలేదు, ఇంటికి వచ్చేస్తాం. దొరికింది, కాసేపు వినోదం అనుభవిస్తాం. చిన్న విషయానికి తెగింపు చెయ్యి, పర్వాలేదు. పెద్ద పెద్ద విషయాలలో తెగింపు చేస్తే ఏమవుతుందంటే పని ఒకటే కాదు పోయేది, జీవితాలే పోతాయి. వాళ్ళిద్దరూ చాలా గొప్ప విషయాలు మాట్లాడుకుంటున్నారు, అవి పరిశీలన చేస్తే మన జీవితానికి అభ్యున్నతి కారకాలు. ద్రౌపదీదేవి ఉంది, నిజమే, మంచిది. కోపం మంచిది కాదు. శత్రువు మీద సమబుద్ధి ఎలా సాధ్యం అవుతుంది? అధర్మాత్ముడి మీద ధర్మం ఏం చేస్తుంది? మీరు చెప్పండి నాకు. ఎంత గంభీరమైన ప్రశ్న అండి. కోపం పెట్టుకోకూడదు, శత్రువు మీద కూడా కోపం పెట్టుకోవడం కదా. క్షాత్రధర్మం కదా. క్షత్రియుడికి మహారాజు శత్రువు లేకుండా ఎలా ఉంటాడు? మీకు లేకపోవచ్చు, వాడు పెట్టుకున్నాడుగా శత్రుత్వం మీ మీద. మీరు ఇలా ఊరుకుంటే వాడు ఎంత పాడు చేయాలో అంత పాడు చేసేస్తున్నాడుగా. మరి అప్పుడు సమబుద్ధే. శత్రుమిత్ర పరిజ్ఞానం లేకుండా ఇద్దరు ఎలా సమభావము, కోపం తెచ్చుకుని రాదు, కోపం వల్ల పాడైపోదురుగా, కాబట్టి ఇలాగే ఉంటాను, ఓర్పుగా ఉంటాను. మిత్రుల ఎడల, బంధువుల ఎడల, భార్య ఎడల, బిడ్డల ఎడల, సోదరుల ఎడల, శత్రువుల ఎడల కూడా ఓర్పే. అలా ఉంటుందా ధర్మం? అలా పట్టుకుంటారా? అమ్మో, ఆవిడ ఎంత తెలివితేటలుగా అడిగిందండి. అది ఎలా ఉంటుందంటే ఆవిడ అడిగినప్పుడు ఆవిడ బాగుందనిపిస్తుంది, ధర్మరాజు గారు చెప్పినప్పుడు లేదు, ధర్మరాజు గారు చెప్పింది బాగుందనిపిస్తుంది. మళ్ళీ ద్రౌపదీదేవి అడిగితే అమ్మో లేదు, ఈవిడ చెప్పిందే బాగుందనిపిస్తుంది. ఆఖరికి అన్నయ్య గారు ఇంత బాగా ఎలా చెప్పారు అనిపిస్తుంది. కాబట్టి పైగా అధర్మాత్మల మీద ధర్మం ఏం చేస్తుంది? ధర్మాత్ముడికి ధర్మం విలువ తెలుస్తుంది. ధర్మం విలువ తెలిసినవాడు అయితే ఆయన ఓర్పు ఎంత గొప్పదో అంటాడు. అధర్మాత్ముడు ఏమంటాడు? చేతగాని వాడు, తప్పు చేశాడు కాబట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు అంటాడు కదా. ఇప్పుడు కౌరవులు ఏమంటారు? దుర్యోధనాదులు, అది మీ ఓర్పు, అది మీ ధర్మం, అది మీ పవిత్రత, మీ సిద్ధాంతం అని వాళ్ళు అంటారా? ఎవరి కోసం ఓర్పు పడతాడు? అంత పోగొట్టుకున్నాడు జీవితంలో, వాళ్ళు కపట జీవితం అని వాళ్ళు అంటారు. వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు, బయట ఏమంటారు? ధర్మరాజు గారు పోగొట్టుకున్నాడు, భీష్మద్రోణాదులు ఉండగా పోగొట్టుకున్నాడు, కాబట్టి ఎవరి కోసం చేస్తారు అరణ్యవాసం అంటారు తప్ప మీ ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారా? ధర్మము ముందు అధర్మము ఎప్పుడూ కూడా ధర్మాన్ని అర్థం చేసుకునే స్థితిలో నిలబడుతుందని ఊహించడం సాధ్యమా? అసలు వాడు ధర్మం గురించి ఆలోచిస్తే అధర్మం వైపు ఎందుకుంటాడు? కాబట్టి అధర్మాత్ముడి మీద ధర్మం ఏం చేస్తుందండి? శత్రుమిత్రులు ఎందుకు సమభావన పెట్టుకుని ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ధర్మరాజు గారు చిన్న నవ్వు నవ్వి ఆయన అన్నాడు, మంచిది. అయితే ఇక్కడ నువ్వు ఒక ప్రశ్న వేశావు కదా, ఈ ప్రశ్న మన ఇద్దరికి సంబంధించిన విషయమే కాదు. ఇలా ఒకడు ధర్మం పట్టుకున్నవాడు, కూడా అధర్మం పట్టుకున్నవాడు, అధర్మం పట్టుకున్నవాడు ధర్మం పట్టుకున్నవాడు జోలికి రావడం, ధర్మం పట్టుకున్నవాడు బాధపడడం. ఎందుకంటే ఓర్పు పట్టేవాడు ధర్మం పట్టుకున్నవాడే కాబట్టి బాధపడే పడతారు సహజంగా. బాధపడడం, అయినా వాడు ఓర్పుతోనే ఉండడం, అలా ఓర్పు పట్టినవాడు పాడైపోవడం ఎక్కడైనా ఉందా? దీనికి జవాబు ఏమిటి? ఒక విషయంలో ఇది ఓర్పు పట్టినవాడు పాడైపోయాడు, అధర్మం పట్టుకున్నవాడు బాగుపడ్డాడు అని చెప్పడానికి అవకాశం ఎక్కడైనా ఉందా? అంతవరకు ఎందుకు? మనం అరణ్యవాసానికి వచ్చిన తర్వాత ధర్మాత్ములైన వారు ఎందరో మన ధర్మాన్ని ప్రశంసించి ఓడించడానికి మన దగ్గరికి వచ్చారా? ఓ ధర్మరాజా, నువ్వు నీ సోదరులు నీ పత్ని ఇంత ధర్మాన్ని పట్టుకున్నారు, ఆ ధర్మం నిన్ను కాపాడుతుందని ఆశీర్వచనం చేసిన మహాత్ములందరూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళే. వాళ్ళందరూ అలాగే శిష్టాచారమును పట్టుకుని ఉన్నవారు. అందుకని వాళ్ళు శిష్టాచార సంపన్నులు, సదాచార సంపన్నులు, ఉత్తమాచారం కలిగిన వారిని కీర్తింపబడ్డారు. వాళ్ళెవరు అంటే మార్కండేయుడు, మైత్రేయుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారదాదులు. వాళ్ళందరి జీవితాల్లో ఒడిదుడుకులు లేవా? వాళ్ళందరి జీవితాల్లో ధర్మం పట్టుకోవడం, అధర్మము చేత వాళ్ళు కొంత కష్టాన్ని పొందడం, నలుగురు పడ్డం లేదా జీవితంలో? కానీ వీళ్ళు పేర్లు నిలబడిపోయాయా? వీళ్ళు కీర్తివంతులుగా ఉండిపోయారా? లేకపోతే అధర్మాత్ముడు చిట్ట చివరి విజయాన్ని సాధించి వీళ్ళు పాడిపోయారా? ఎవరు శిష్టాచార సంపన్నుడు? ఎవరిని జీవితంలో గుర్తుపెట్టుకోవాలి? ఎవరి పేరు చెప్తే నమస్కరించాలంటే వీళ్ళ పేరు చెప్తారు. వీళ్ళందరూ ధర్మాన్ని పట్టుకుని గెలిచిన వాళ్ళు. నీ ప్రశ్నకి ఇంకా వేరే మళ్ళీ నేను ఆలోచన చెప్పవలసిన అవసరం ఏంటి? కథలు చూడు, శిష్టాచారం చూడు. మంగళాశాసనవరై ఆచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అది సనాతన ధర్మం యొక్క వాంగ్మయం గొప్పతనం. అందుకు చదువుకోమని చెప్తాం. ఆ ఊరట, ఆ పూనిక అక్కడ వస్తుంది. పట్టుకున్నవాడు పాడైపోయిన వాడు లేడు. రాముడు ఎన్నో కష్టాలు పడ్డాడు ధర్మాన్ని పట్టుకుని. అధర్మాన్ని పట్టుకుని రావణాసురుడు కొన్ని సుఖాలు కూడా పొందాడు. అయితే ఎవరైనా సరే త్రేతాయుగం తర్వాత, ద్వాపరయుగం తర్వాత, కలియుగం వస్తే కొడుక్కి రావణాసురుడు పేరు పెట్టినవాడు ఉంటాడా? రాముడి పేరే పెడతాడు. కష్టాలు పడ్డా ధర్మాన్ని పట్టుకో, నాకు నీకు మన వంశానికి కూడా పేరు తీసుకురా అని చెప్తాడు. ధర్మం పట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోయాడు, అధర్మం పట్టుకున్నవాడు బాగుపడ్డాడని ఎవరి చరిత్రలో లేదు ద్రౌపది. కాబట్టి సమభావనతో ధర్మాన్ని విడిచిపెట్టి వాడి మీద కోపం తెచ్చుకుని విడితే ఫలితాన్ని సాధిస్తామని చెప్పడానికి సిద్ధాంతం ఏది? పూర్వాచార్యుల యొక్క ప్రమాణం ఏది? ఏ పెద్దల యొక్క చరిత్రను అలా నిరూపణ చేస్తాం? ఎవరి మాట వాళ్ళకే గొప్పగా అనిపిస్తుంది. భారతంలో ఈ చదువుతున్నప్పుడు ఒకళ్ళు చదివిన తర్వాత వెంటనే చదివేయకుండా ఆపి
ఇది నిజమే కదా, దీన్ని ధర్మరాజు గారు ఎలా వ్యతిరేకిస్తాడు అనిపిస్తుంది. ధర్మరాజు గారి చదివేశాక అమ్మో ఇదే నిజం కదా, ఇంకా తర్వాత ఏం మాట్లాడతారనిపిస్తుంది. తర్వాత మాట్లాడాక అబ్బో ఇది నిజమే కదా, ఇప్పుడు ధర్మరాజు ఏం చెప్తాడు అనిపిస్తుంది. చదివాక అబ్బా ఇలా ఎలా మాట్లాడుకున్నారనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రతిపాదన పూర్తయింది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ధర్మం ఏం చేస్తుంది? ఇలా పట్టుకుంటే ధర్మం ఏమైనా అన్నం పెడుతుందా, కాపాడుతుందా అన్న అనుమానం ఒకటి ఉంది కదా ఈ చర్చలో. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వ్యాస భగవానుడు వచ్చి ధర్మరాజు గారితో అన్నాడు, ధర్మరాజా 12 ఏళ్లలో 1 సంవత్సరం పూర్తయిపోయింది, 11 సంవత్సరాలు ఉన్నాయి. అవతల భీష్మద్రోణాది వీరులు ఉన్నారు. అర్జునుడు దివ్యమైనటువంటి అస్త్రములు సంపాదించాలి. ఆ అస్త్రములన్నీ కూడా ఎలా వస్తాయి? దేవతల యొక్క అనుగ్రహం చేత వస్తాయి. దేవతానుగ్రహం ఎలా సంభవిస్తుంది? తపస్సు చేత సంభవిస్తుంది. ఆ తపస్సు చెయ్యాలి. నేను నీకు ఒక విద్యని ఉపదేశం చేస్తాను. పెద్దవాడివి నువ్వు కదా, నీకు ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేస్తా. నువ్వేం చేస్తావు? తమ్ముడు అర్జునుడికి ఉపదేశం చేయి. అర్జునుడు ఏం చేయాలి? ఆ ప్రతిస్మృతి అన్న విద్యని పొంది ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళి, వాడు ఉత్తర దిక్కుగానే పెడుతున్నారు, ఇంకా ముందుకెళ్ళి తపోభూములలో కూర్చొని దేవతలను ఉద్దేశించి తపస్సు చేయాలి. దేవేంద్రాదుల వలన మాత్రమే కాదు, పరమశివ సాక్షాత్కారమును పొంది పాశుపతాస్త్రాదులను పొందాలి. అంత గొప్ప అస్త్ర సంపన్నుడు అర్జునుడు అయ్యాడనుకో, నీ అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తయి బయటికి వచ్చేటప్పటికి అర్జునుడు ముందు నిలబడగలిగిన వాడు ఉన్నాడన్నమాట వాళ్ళే అనడానికి వీళ్ళే. అంత శక్తివంతుడు కావడానికి నేను ఇదిగో ప్రతిస్మృతి ఉపదేశం చేస్తున్నా, నీ తమ్ముడిని పంపన్నాడు. ధర్మం ఎక్కడ ఉన్నదో అక్కడ బాధ ఏర్పడగానే పరిష్కారం వచ్చేసిందా లేదా? అంటే నువ్వు ధర్మం ఒకటి పట్టుకో, పరిష్కారాలు పరమేశ్వరుడు ఆయన ఇస్తాడు. నిరూపణ అయిందా? ఓర్పు చేతకాని ఓర్పు కాదు, ఆ ఓర్పు శత్రువులను పడగొట్టి ఫలితములను సాధించుకోవడానికి కావలసిన అధ్యవసాయముతో కూడుకున్నటువంటి పరిశ్రమ అని అర్థం అవుతోందా లేదా? కాబట్టి ఇప్పుడు ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేశాడు, దాన్ని అర్జునుడికి ఉపదేశం చేశాడు. నాయన వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. ద్రౌపదీదేవి ఈశ్వర చేష్టితములు, ఎవరిని ఎప్పుడు ఎలా కాపాడాలనుకుంటాడో అక్కడక్కడ మలుపులు పరమేశ్వరుడు అలా తిప్పుతూ ఉంటాడు. ధర్మం ముందున్నప్పుడు ఎన్ని ఆపదలకి విరుగుడు కూడా వస్తూ ఉంటాడు. ధర్మం అన్నది ఒకటి ఉంది కదా, అది ఏ సమయానికి ఏదిగా మారాలో అలా మారుతుంది. నేను మీతో అనేక పర్యాయాలు బాగా చేశాను. మనం తిన్న అన్నం, మనం తిన్న కూర, మనం తిన్న పళ్ళు, మనం తాగిన పాలు అలా విడివిడిగా కడుపులో ఉండవు. అవన్నీ కలిసి లోపల సారవంతమైనటువంటి పదార్థం శక్తిగా పరిణమిస్తుంది. అది శరీరమునందుండి మీరు ఏ పని చేయాలనుకున్నప్పుడు ఆ పనికి ఉపకరించేటటువంటి రీతిలో మారి అభ్యున్నతిని కల్పిస్తుంది, కార్యసాధనని సాఫల్యం చేస్తుంది. ఏదో వ్రాయాలనుకున్నాడు అనుకోండి, చేతి వేళ్లతో కళాన్ని పట్టుకుని వ్రాయడానికి తగిన రీతిలో శక్తి ఆవిష్కృతమవుతుంది. మాట్లాడాలనుకున్నాడు అనుకోండి, జ్ఞాపకం రావడానికి, మాటగా అభివ్యక్తం చేయడానికి యోగ్యమైన రీతిలో ఉపకరణమై ఆ శక్తి సహకరిస్తుంది. నడవాలనుకున్నప్పుడు నడక శక్తి అవుతుంది. చేతిని ఉపయోగించి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు చేతికి శక్తిగా మారుతుంది. తిన్న అన్నమే లోపలికి వెళ్లి శక్తిగా మారి ఇన్ని రకాలుగా ఉపయోగపడినట్టుగా చేసినటువంటి ధర్మము, ప్రవర్తించినటువంటి విధానము, ధర్మానుష్ఠానం ఏదైతే ఉందో అది ఏ సమయమునందు ఏ రక్షణ కల్పించాలో ఆ రక్షణగా మారుతుంది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి బాగా, ధర్మాన్ని నమ్ముకున్న వాడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? వాడికి ఆపద వస్తోంది అనగానే పరమేశ్వరుడు దానికి విరుగుడు సిద్ధం చేస్తాడు ముందు. ఇంకంతకన్నా అదృష్టం ఏముంటుందండి? వాడికి వచ్చిన ఆపద తెలుస్తుంది, కానీ దానికి ముందే ఈశ్వరుడు విరుగుడు కూడా తయారు చేసి ఎక్కడ ఉంచుతాడు. వాడి బాధ 1 రోజు 2 రోజులు, ఆ తర్వాత ఆ విరుగుడు పనిచేస్తుంది. కాబట్టి అవకాశం ఉంటుందో అంటే నేను మీతో అన్నాను కదా, ఆపద రాకముందే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. ఏ కారణముల చేత పాండవులు బలహీనపడే అవకాశం ఉంటుందో దాన్ని ముందే భగవంతుడు వేరు మార్గాల ద్వారా పూర్ణ చేసి ఇబ్బంది కలగకుండా చేస్తున్నాడు. దానికి కారణం వాళ్ళ ధర్మానుష్ఠాన బలం. అన్నిటిని మనం చూసుకోలేము. మనం ధర్మం ఒక్కటి పట్టుకోగలిగితే అన్ని రకములైనటువంటి రక్షణ దాని వల్లనే కలుగుతుంది.